శృంగార వైరస్. జిత్తు 12 గంటల ప్రాంతాన స్టూడియో దగ్గర కారు ఆపాడు. కాస్త ఎక్కువగా తాగి ఉన్నాడు. జిత్తు పక్కన ఉన్న అమ్మాయి ఇంత అన్కండిషన్లో కూడా డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేశావే అని అన్నది. జిత్తు గర్వంగా, ఇంకా తాగినా ఇలానే పర్ఫెక్ట్గా ఉంటాను. గదిలోకి పోయాక బెడ్ వర్క్ కూడా సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, చూస్తావుగా నువ్వే అన్నాడు. అమ్మాయి కూడా కొద్దిగా తాగి ఉంది. ఇద్దరు కారు దిగి తడబడుతున్నారు. జిత్తు, ఏ డార్లింగ్, పడిపోతావు రా అని తన నడుముపై చేయి వేసి ఒకరికి ఒకరు సపోర్టుగా స్టూడియో తాళం తీసి లోనికి వెళ్ళారు. ఆ అమ్మాయి, జిత్తు, నాకు ఆకలి వేస్తుంది, ఇప్పుడు నువ్వు బెడ్ వర్క్ స్టార్ట్ చేశావు అనుకో, నాకు ఓపిక సరిపోదు అని అంటుంటే, జిత్తు, డార్లింగ్, ఇందాకే చెప్పాను తినమని, ఇప్పుడు ఇంట్లో ఏమైనా ఉన్నాయో లేవో అంటూ తడబడుతూ ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. జిత్తు పెద్దావిడని కేకల మీద కేకలు వేస్తున్నాడు. దీక్ష పెద్దావిడ ఆదమరచి నిద్రపోతుంటే ఆ కేకలు విన్న దీక్ష వెంటనే మేలుకుంది. దీక్ష మెల్లిగా లేచి గుమ్మం పట్టుకొని హాల్లోకి చూసింది. జిత్తు వచ్చిన అమ్మాయి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడుతున్నట్టు నవ్వుతున్నట్టు మాట్లాడుతుంటే దీక్ష, ఓ సార్కు పెళ్ళయిందా అనుకుని, పెద్దమ్మని ఎందుకు పిలిచారు, వెళ్ళి అడగనా అని అనుకుంటుంటే పెద్దావిడ గబగబా లేచి చూస్తూ, నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను వెళ్తాను అన్నది. ఎందుకంటే పెద్దావిడకు తెలుసు ఈ టైంలో దీక్ష జిత్తుకు ఎదురుపడకూడదు అని ఆమె తాపత్రయం. పెద్దావిడ తలముడి వేసుకుంటూ, ఏంటి బాబు అని అన్నది. జిత్తు, సారీ పెద్దమ్మ, నిన్నిబ్బంది పెట్టకూడదు, కానీ పాపం ఈమెకు ఆకలి బాగా వేస్తుంది అంట, ఇంట్లో ఏది ఉంటే అది పట్టుకొచ్చేయి అన్నాడు. దీక్ష పెద్దావిడ తినగా కొంచెం అన్నం మిగిలితే గబగబా 4 గుడ్లు కొట్టేసి ఫ్రైడ్ రైస్ లాగా చేసి, ఇద్దరు మందు మత్తులో ఉన్నారు, శుభ్రంగా తింటారు అని ఇద్దరికి 2 ప్లేట్లలో తీసుకొచ్చి పెట్టింది. జిత్తు, థ్యాంక్స్ పెద్దమ్మ, అడగకుండగా మాకన్నీ కావలసినవి చేసి పెడతావు అంటూ, ఇక నువ్వు వెళ్ళి పడుకో, మేము తినేసి వెళతాము అని అన్నాడు. పెద్దావిడ గుమ్మం పట్టుకొని చూస్తున్న దీక్షను, దా పడుకుందాము అంటూ దీక్షను లోపల పెట్టి తలుపు గడియ పెట్టి పడుకుంది. దీక్ష, పెద్దమ్మ, సార్కు పెళ్ళయిందా, ఆమెనా వాళ్ళ ఆవిడ అని అన్నది. ఆ పెద్దావిడకు దీక్షకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. పెళ్ళి కాలేదు, ఆమె సారు ఫ్రెండు అన్నది. దీక్ష కనుబొమ్మలు ముడివేసి, అదేంటి పెద్దమ్మ, ఫ్రెండ్ అలా మీద పడితే, ఎంతైనా ఆడపిల్ల కదా, అయినా అర్ధరాత్రి అలా ఇతనితో రావడం అసలే బాలేదు అని అసహ్యంగా మొహం పెట్టి అంటుంటే పెద్దావిడ, ఇది సిటీ కదమ్మా, ఆడ మగ అనేదేముంటుంది ఫ్రెండ్షిప్కి, నువ్వు పడుకో అన్నది. దీక్ష, ఏమో నాకెందుకులే అంటూ నిద్రపోయింది. జిత్తు అమ్మాయి శుభ్రంగా తినేసి ప్రణయ కావ్యానికి బాటలు వేయటానికి జిత్తు బెడ్రూమ్కి వెళ్ళారు. మద్యం మత్తులో వైరస్ ఇచ్చిన వేడిలో. వాళ్ళు ఏమీ లవర్సు కాదు, భార్యాభర్తలు కాదు. ఆ వైరస్ భార్యాభర్తల మధ్య అయితే తీయగా సాగుతుంది, ఇద్దరు లవర్స్ మధ్య అయితే అలజడులు సృష్టిస్తుంది. కానీ ఇక్కడ వీరిద్దరి మధ్య పుట్టే వైరస్ తనువుల దాహం తీరటానికే కానీ మనసులతో చేసేది కాదు కనుక స్వీట్నెస్ అనేది లేకుండా వికృత వికారంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ స్పృహ ఉన్నంత వరకు తనువులలో వేడి చల్లారలేదు. వారికే తెలియకుండా స్పృహ తప్పారు. తరువాత తనువులలో వైరస్ చల్లారిపోయింది. అలా ఉదయం పెద్దావిడ దీక్ష మేలుకున్నారు. పెద్దావిడ చెప్పే పనులు దీక్ష చక్కగా చేస్తుంది. అంతా శుభ్రం చేసి పని మొత్తం చేసుకున్నాక దీక్ష స్నానం చేసి, పెద్దమ్మ, దేవుడి గది లేదా అన్నది. పెద్దావిడ దీక్షను చూస్తూ, నీ జీవితం ఏంటో, బ్రతుకు ఏంటో, ఎటుంటుందో నీకు తెలియదు, కానీ కానరాని భగవంతునిపై భక్తి బానే ఉంది, నిన్ను ఆ భగవంతుడే కాపాడాలి అనుకొని ఇక్కడ సపరేట్గా దేవుడు రూమ్ అంటూ లేదమ్మా, సారు క్యాబిన్లో ఎప్పుడైనా పూజ చేస్తారు అని అన్నది. దీక్ష, అది ఎక్కడ ఉంది అని అన్నది. పెద్దావిడ ఆ గదిని చూపిస్తే
దీక్ష ఆ గదిలోకి వెళ్ళి డోర్ తీసింది. చక్కగా హంగు ఆర్భాటాలతో చాలా మంచిగా అనిపించింది. చాలా లగ్జరీగా ఉంది. దీక్ష సారు ఆఫీసు రూము అనుకుంటా అనుకొని మొత్తం శుభ్రం చేసి చక్కగా చదిరి ఫోటోలు క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న పూలు అలంకరించి చక్కగా దీపధూపాలు పెట్టి ఒక యాపిల్ కట్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనసారా దండం పెట్టి ఈరోజు నుంచి నా జీవితం నువ్వే కాపాడాలి, నాకు ఎల్లవేళలా తోడై ఉండు అని కోరుకుంది. జిత్తు ఆ అమ్మాయి 9 గంటల ప్రాంతాన కిందకు దిగుతుంటే ఏ రోజు లేని ప్రశాంతత ఆ స్టూడియోలో ఆ రోజు జిత్తుకి అనిపించింది. ఒక్కొక్క మెట్టు దిగుతూ మొత్తం పరికించి చూస్తుంటే అంత శుభ్రంగా ఆహ్లాదంగా అనిపిస్తుంటే రోజు ఎదవలు అరచి మొత్తుకున్నా చెయ్యరు, ఈ రోజేంటి చెప్పకుండానే చేశారు అంటూ పెద్దావిడని కేకేశాడు. పెద్దావిడ టిఫిన్ సర్దుతూ రండి బాబు తిందురు అన్నది. జిత్తు ఈరోజు పనులన్నీ త్వరగా చేశారు, ఎదవలు వచ్చారా అని అన్నాడు. పెద్దావిడ ఎవరు బాబు అంటే స్టూడియోని క్లీన్ చేసేవారు, రోజు నేను వచ్చే వరకు నువ్వు కంప్లైంట్లు చేసేదానివి కదా వాళ్ళపై అని అంటుంటే పెద్దావిడ బాబు ఇంకా ఆ ఎదవలు ఎవరూ రాలేదు, నువ్వు రాత్రి తీసుకొని వచ్చిన అమ్మాయి ఇలా చేసింది అనగానే జిత్తు చెప్పకుండానే చక్కగా చేసింది, ఎన్ని రోజులు చెప్పి చేయించుకోవాలో అని ఆ పిల్లకి అనుకున్నా. ఇంతకుముందు ఆ అమ్మాయి క్లీనింగ్ సెక్షన్లో పనిచేసింది అనుకుంటా, అందుకే చెప్పకుండా నీట్గా చేసింది అని అంటుంటే దీక్షకు ఆ మాట విని కోపం వచ్చింది. కానీ జిత్తుని ఏమనలేక సార్ నేనేమీ ఇంతకుముందు ఇళ్లల్లో పని చెయ్యలేదు, మా ఇంట్లో నేను పని చేసుకుంటాను, అయినా ఒక పని తర్వాత ఒకటి చెయ్యమని ఎవరు చెప్పక్కర్లే ఆడకూతురికి, ఆ మాత్రం తెలియదా అని అంటుంటే జిత్తుతో ఉన్న అమ్మాయి టిఫిన్ తింటూ నువ్వేమీ అంతలా ఫీల్ అవ్వక్కర్లేదు, ఇక్కడ క్లీన్ చేసే వర్కర్లు కూడా ఇంత బాగా చెయ్యరు, అందుకే జిత్తు అలా అన్నాడు, అయినా పల్లెటూరు అమ్మాయివి కదా, నీకు ఆ పనులు తప్ప ఇంకేమీ వస్తాయిలే అన్నది. దీక్ష మేడం మాదేమీ అంత పల్లెటూరు కాదు, నాకేమీ వ్యవసాయ పనులు కూడా రావు, నేను కొద్దిగా చదువుకున్నాను, ఆడపిల్లకి ఇంట్లో పనులు చేయమని ఎవరూ నేర్పక్కర్లేదు, మనసు పెట్టి చేస్తే ఏ పనైనా అందంగా ఉంటుంది అని అన్నది. దీక్ష మాట పడని విధానాన్ని జిత్తు దీక్షను చూస్తున్నాడు. చక్కగా తలక పోసుకుని జారుగా జడ వేసుకుని గాలికి రెపరెపలాడుతున్న ఆ వెంట్రుకలు సరిచేస్తుంటే లంగా ఓని వేసుకుందేమో, సన్నని నడుము అందంగా కనపడుతుంటే ఒక బాపు బొమ్మల జిత్తుకు అనిపించింది. దీక్ష వాళ్ళతో వాదులాట ఎందుకు అనేసి లోనికి వెళ్ళిపోయింది. తర్వాత ఒకరు స్టూడియోలకి రావటం అందరికీ ఆహ్లాదంగా అనిపించింది. రోజు చేసేవారికి వేరే పని పురమాయించాడు. దీక్ష వంట చేస్తున్న పెద్దావిడికి సహాయంగా ఉంటే జిత్తు పెద్దావిడని కేకేసి ఆ పిల్లను రమ్మను అని అన్నాడు. దీక్ష బయటకు వస్తా సార్ నా పేరు పిల్లా పీచు కాదు, దీక్షిత, పేరు పెట్టి పిలవండి అన్నది. జిత్తు ఈవిడ గారికి పొగరు మామూలుగా లేదు అనుకున్నాడు. సరేలే కానీ ఇటురా అన్నాడు. దీక్ష మనసులో పేరు చెప్పినా కానీ ఆడపిల్లని పద్ధతిగా పిలవటమే రాదు ఈ మగ వెధవలకి అని గునుక్కుంటూ జిత్తు దగ్గరికి వస్తుంటే దీక్ష బయటికి వచ్చినప్పుడే దీక్ష అందాన్ని చూసి అందులో ఉన్న అమ్మాయిలు కుళ్ళుకున్నారు. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే బూస్టింగ్తో నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా పోస్ట్ అవుతుంది. ఇది మాత్రం గమనించండి.